YM6 న్యూస్కి స్వాగతం. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ వద్దకు భవన నిర్మాణ కార్మికులు భారీగా చేరుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని, తమ పట్ల కించపరిచే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు సుమారుగా 1000 మంది భవన నిర్మాణ కార్మికులు భారీగా చేరుకుని సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలన్న మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ వాళ్ళు భవన నిర్మాణ కార్మికులను కించపరిచే విధంగా మాట్లాడి వారి పట్ల దుష్ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా వెళుతున్న క్రమంలో బోయిన్పల్లి పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వారి నుండి ఫిర్యాదు తీసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు తమ నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో భవన నిర్మాణ కార్మికులు శాంతించారు. ఇటీవల సెంట్రింగ్ కార్మికులు ధర్నా చేసిన నేపథ్యంలో ధరలు పెంచగా భవన నిర్మాణ కార్మికులు సైతం తాము నష్టపోకుండా ఉండాలంటే తమకు అదనంగా చెల్లించాలని కోరడంతో సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు వారి పట్ల కించపరిచే విధంగా మాట్లాడడంతో వివాదం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం నాయకులు వెంకటయ్య, ఆదిరాల రవికుమార్, కుమారస్వామి, రమేష్, కృష్ణ, శ్రీరామ్, కొండయ్య, కొండలరావు, మాధవ, సీతయ్య, మాల్యాద్రి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనకు ఖచ్చితంగా క్షమాపణ చెప్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన సైడ్ల మీద సంట్రీ వల్ల పనులు నిలిపివేయాలి. ఖచ్చితంగా ఏ రోజుకైనా నేను ఒకటి అన్నదమ్ములు లాంటి వాళ్ళు కాబట్టి ఏ రోజుకైనా నిర్ణయించిందో ఆ మాటలే మాట్లాడుతున్నాం. మీ అధ్యక్షులు చెప్పిన మాట ఏంటి? మీ అధ్యక్షుడు తిట్టుమని చెప్పాడా? మీ అధ్యక్షుడు చెప్పాడా? మీ అధ్యక్షుడు పెద్దవాళ్ళు కదా, మీ అధ్యక్షుడు కదా మేసి అడ్డావు సెంట్రీకి వచ్చావు అదే తల్లి మేసుకునే వాళ్ళు లేకపోతే నీకు పనే లేకపోతే నువ్వు ఎక్కడ సెంట్రీకి వస్తావు? నా పేరు కామాల ఐలన్న, భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు బోయిన్పల్లి పిఎస్ రావడం జరిగింది. అయితే సెంట్రింగ్ మేస్త్రీలకు సంబంధించినటువంటి ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. మరి ముట్టడి ఎందుకు రావడం జరిగింది అంటే 15-20 రోజుల నుంచి కాపీ మేస్త్రీలను అనేకమైనటువంటి బూతులు తిడుతూ అనేక రకాలుగా కించపరిచినటువంటి సెంట్రింగ్ మేస్త్రి యూనియన్ కి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతుందో కాపీ మేస్త్రి అటావో సెంట్రింగ్ మేస్త్రి బచావో అనే పదాలు పెట్టి కరపత్రం మీద వేసి పాటలు రాసి కార్మికుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కించపరచడం జరిగింది. ఈ 15-20 రోజుల నుంచి అనేకమైనటువంటి పోరాటాలు ఇందిరా పార్క్ కాడ 20,000 మందితో సభ పెట్టి నిరసన జరపడం జరిగింది. ఆ తర్వాత సమ్మెకు 10వ తారీఖు నుండి ఇప్పటిదాకా సమ్మెను కొనసాగిస్తున్నాం. కానీ ఇంత చేసినా కానీ నిన్న చాంతపాష మాట్లాడుతూ, మీకు దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే ఓల్డ్ సభ్యులు మన ఓల్డ్ బోయినపల్లికి ఒక్కసారి వచ్చిపోవాలని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ 1000 మందితో ఇక్కడికి రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి సందర్భంగా ఎస్ఐ గారు కూడా సానుకూలంగా మీరు వెళ్లిపెట్టుకోకండి, గొడవ పడకండి, ఇద్దరి మధ్యలోనే సమన్వయం చేస్తాను, మీరు అప్లికేషన్ పెట్టండి, మేము వాళ్ళని పిలిపిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మేము శాంతియుతంగా ఇన్ని రోజులు చేస్తున్నాం, ఇంకా కూడా శాంతియుతంగా చేస్తాం. వాళ్ళు ఎన్ని బూతులు మాట్లాడినా కానీ ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు, ఇక్కడ నుంచి కూడా మాట్లాడడం, వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఈ 10వ తారీఖు నుండి మేము ఏదైతే సమ్మెకు పోయినామో ఆ సమ్మెను ఈ రోజు విరమింపజేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వమే మాతోని మాట్లాడి వాళ్ళని పిలిపించి మాట్లాడతామని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఈ సమ్మెను మేము విరమింపజేయడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మా రేట్ల విషయంలో 400 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఏరియా రేట్లు తీసుకోవడం జరుగుతూ ఉన్నది.
ప్రతి తాపీ మేస్త్రి రేట్లు 450 రూపాయలు ఇప్పుడు కొత్త పనులకు అందరికీ ఇవ్వాలనేది మేము ఈ తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వము వెల్ఫేర్ బోర్డును, సంక్షేమ బోర్డును ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి తీరును తప్పకుండా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి దాన్ని కూడా వెల్ఫేర్ బోర్డును సాధించుకునే విధంగా పోరాటాలు చేస్తాం. ఆ తీర్మానం కూడా ఇవాళ పెట్టడం జరుగుతుంది. ఇకపోతే సెంట్రింగ్ మేస్త్రులు క్షమాపణ చెప్పలేదు కనుక ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడతాం. మా తోటి కార్మికుడు, మా సహోదరుడు కనుక మేము ఇంకా వాళ్ళ మీద శాంతియుతంగానే ఉన్నాం. వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు కూడా క్షమాపణ చెప్పలేదు. చెప్పకుండా మాకేం ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి విజ్ఞతకే వదిలిపెడుతున్నాం.